రెవెన్యూ డే సందర్భంగా స్థానిక రెవెన్యూ భవనం ఏలూరు నందు రెవెన్యూ డేని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని జిల్లా అధ్యక్షులు రమేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం రాకముందు ఈస్ట్ ఇండియా పాలకులు 1786వ సంవత్సరం జూన్ 20వ తేదీన రెవెన్యూ బోర్డు ఏర్పాటు చేశారని, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కృషి ఫలితంగా 230 సంవత్సరాల తర్వాత జూన్ 20వ తేదీన ప్రతి సంవత్సరం రెవెన్యూ డేగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, అన్ని శాఖలకు తల్లి వంటి రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని మరింత పెంచేందుకు, రెవెన్యూ శాఖ గొప్పతనాన్ని మరియు రెవెన్యూ శాఖ ప్రజలకు చేస్తున్న విశిష్ట సేవలను ప్రతి ఒక్కరికి తెలిపేందుకు, ప్రతి రెవెన్యూ ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఈ రెవెన్యూ దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ప్రమోద్ కుమార్, సెక్రటరీ, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా మాట్లాడుతూ రాత్రనక పగలనక శ్రమించే రెవెన్యూ ఉద్యోగులు ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించే కృత్యంలో పునరంకితం అవుతారని ఆశిస్తూ రెవెన్యూ డే సందర్భంగా రిటైర్ అయిన ఉద్యోగులను సన్మానించడం జరిగిందని తెలియజేశారు. సన్మాన గ్రహీతలు వివి జగన్మోహన్ రావు, మెట్టు రామ్మోహన్ రావు, సోమశేఖరరావు, ఎంఎన్ మణి, టి మైకేల్ రాజు, ఏపీ దుర్గారావు, ఏవి రామాంజనేయులు, జీవి సుబ్బారావు, ఎం రాజశేఖర్, రామకృష్ణ, బి రామారావు, వై అమినుసుల ఈ కార్యక్రమంలో సన్మానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రవిచంద్రరావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కృష్ణస్వామి, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ మాధవి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ పి నాజిమా బేగం, జిల్లా జాయింట్ సెక్రటరీ ఏఎస్కేవి అప్పారావు, ఏలూరు డివిజన్ సెక్రటరీ మరియు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రామ్మోహన్ రావు గారు. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రెవెన్యూ డే ఎప్పుడు ఏర్పడిందంటే 1786లో బ్రిటిష్ కాలంలోనే బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ఏర్పడింది. జూన్ 20వ తేదీన ఏర్పడడం జరిగింది. గత 238 సంవత్సరాల నుంచి కూడా అసోసియేషన్ ఎంతో పోరాటం చేసి డాక్టర్స్ డేకి, ఇంజనీర్స్కి అందరికీ ఒక డే ఉంది, రెవెన్యూ కూడా ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు, ఒక డే కావాలని ఎంతో పోరాటం చేస్తే బొప్పరాజు గారు కానీ మేమందరం కూడా చేస్తే జీవో నెంబర్ 532 ద్వారా మన 238 సంవత్సరాల పోరాటం తర్వాత ఈ రెవెన్యూ డే అనేది రావడం జరిగింది. ఇవాళ ఒక మనిషి పుట్టిన కాంచి చనిపోయే వరకు ప్రతి ఒక్కరు కూడా తహసీల్దార్ కార్యాలయాన్ని తప్పనిసరిగా కూడా తలుపు తట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ వరదలు వచ్చినా, అదేవిధంగా తుఫానులు వచ్చినా, కోవిడ్ వచ్చినా, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో వచ్చినా కేవలం ఒక కష్టపడి ముందుండి నిలబడేది, ఒక సైనికుల్లాగా పోరాడేది ఒక రెవెన్యూ ఉద్యోగి. అందుకే ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డే సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పేరున రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. మా ప్రమోద్. మరి ఈ జూన్ 20వ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతగా రెవెన్యూ డేగా జరుపుకుంటున్నాం. దానికి ముందుగా మా జిల్లాలో ఉన్న రెవెన్యూ ఉద్యోగస్తులందరికీ, అలాగే మా రాష్ట్రంలో ఉన్న ప్రతి రెవెన్యూ ఉద్యోగి కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ రెవెన్యూ డే జరుపుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, మన రెవెన్యూ వ్యవస్థలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ ప్రజలకి అందరికీ తెలియజేయాలని, దానికి ఒక డేని పెట్టి దానికి రెవెన్యూలో ఉన్న రికార్డ్స్ కానీ, రెవెన్యూలో ఉన్న సర్టిఫికేట్స్ ఏదే విధంగా ఇస్తామో, భూమి గురించి సంబంధించిన వివరాలకు కానీ ప్రజల్లో అందరికీ అవగాహన కల్పించాక ప్రతి మండలాల్లో కూడా ఈ రెవెన్యూ డే జరుగుతున్నాం. పనిచేసి వాళ్ళందరూ నాకు చెప్తా ఉండేవాళ్ళు, ఫ్యామిలీకి చాలా దూరంగా గడిపామమ్మా అయినా కూడా అని వాళ్ళందరూ ఈరోజు కనీసం రాలేదు. అందులో నేను కూడా వాళ్ళకి చెప్పి నెక్స్ట్ రెవెన్యూ డేకి ఇలాగ రిటైర్డ్ అయిన మహిళా ఉద్యోగులు కూడా మనం పిలుచుకుని వాళ్ళ అనుభవాలు చెప్పి మనం తెలుసుకోవాలి. ఇక్కడేమో మనకి రెవెన్యూ పోల్చుకుంటేనేమో మన చేతికి ఎంతమందికి సహాయం చేయొచ్చు మీరు ఆలోచించండి. ఒక్కసారి మనకు హార్ట్ టచింగ్ మీ కేసులో ఎంతమంది హెల్ప్ చేసి ఉంటాం, మనం ఎంతమంది పట్టాలు ఇచ్చి ఉంటాం, ఎంతమంది కార్డులు ఇచ్చి ఉంటాం, ఇవన్నీ వేరు. కానీ పర్సనల్గా మీకు ఒక్క హార్ట్ టచింగ్ ఒక్కటే ఉందా మనకి అంటే, అలాంటి వ్యక్తులు మనకి ఎవరైనా ఉన్నారా అది తెలుసుకుంటే రెవెన్యూ యొక్క విలువ, రెవెన్యూ యొక్క గౌరవం మనకు తెలుస్తాయి. దాని అమెండ్మెంట్స్ కూడా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పగలరా ఎవరైనా దాని అమెండ్మెంట్? జీవో ఎక్కడ ఉంటుంది, అమెండ్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఈ మధ్యకాలంలో
2024లో ఒక జీవో చేసింది ఓల్డ్ గవర్నమెంట్. గెజిట్ పబ్లికేషన్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అది కాదన్న 2025లో వీళ్ళు అసెంబ్లీలో బిల్ పెట్టి దీన్ని జీవో చేశారు. జీవో నెంబర్ 235.